Hello, welcome back to Joyful Journeys with Deepu. This video is all about a morning routine. ఇది రెగ్యులర్ రొటీన్లా కాకుండా ఒక పీస్ఫుల్ రొటీన్ అనమాట. ఐ హోప్ ఎవ్రీ మామ్ కెన్ అండర్స్టాండ్ ది సిచ్యువేషన్. యాజ్ సూన్ యాజ్ వీ వేకప్ మనకంటూ అస్సలు టైం ఉండదు. లేచిన వెంటనే డైలీ రొటీన్స్, కాఫీ, బ్రేక్ఫాస్ట్, పిల్లలకి బ్రేక్ఫాస్ట్, హస్బెండ్కి లంచ్, మనకి లంచ్, పిల్లలకి లంచ్. సరేలే వాళ్ళని పంపించేశాక కాస్త రెస్ట్ దొరుకుతుంది అంటే ఇంటిని ఒక్కసారిగా చూసుకుంటే చాలా మిస్. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ది బాయ్స్ మామ్స్ రిలేట్ చేసుకోగలుగుతారు. ఎక్కడ చూసినా వాళ్ళ టాయ్సే, బెడ్ మీద, పిల్లో కింద, ఇంట్లో ఏ మూల వెతికినా వాళ్ళ టాయ్ అయితే ఒకటి కనిపిస్తుంది. సో మా బుడ్డోడు హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత ఈ పని స్టార్ట్ చేస్తాను. ఆఫ్ కోర్స్ ఇట్స్ గోయింగ్ టు బి రూయిన్ వెరీ సూన్ ఇన్ ద ఈవినింగ్. బట్ యా, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసి కాసేపు ఆ రిఫ్రెష్మెంట్ని ఫీల్ అవ్వడానికి ట్రై చేస్తాను నేను. సో మైండ్ కొంచెం ఇరిటేటెడ్గా ఉండింది ఈరోజు. సో ఐ వాంటెడ్ టు రీఅరేంజ్ ద ఫర్నిచర్ బికాస్ భోగి పనులప్పుడు నేను ఇదంతా సెట్ చేశాను. బట్ మళ్ళీ అక్కడ నుంచి తీయలేదు, అలానే ప్లేస్ చేశాను. సో రీఅరేంజ్మెంట్ చేస్తే కొంచెం న్యూగా రిఫ్రెషింగ్గా ఉంటుంది అనిపించింది. సో ఇల్లంతా ఊడ్చి తూడ్చి కొంచెం డస్టింగ్ చేశాను. అండ్ మోర్ ఓవర్ మా అపార్ట్మెంట్ ఎదురుగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ డస్ట్. పొద్దున తూడిస్తే సాయంత్రం కల్లా మళ్ళీ డస్ట్ అక్యుములేట్ అవుతుంది. అసలు నాకైతే ఎప్పుడైపోతుందిరా బాబు అనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ద బెడ్షీట్స్, నేను అరౌండ్ ఎవ్రీ 3 డేస్కి మారుస్తూ ఉంటాను. ఆర్ కొంచెం ఏమైనా డ్యామేజ్ అయితే వెంటనే మార్చేస్తాను. మనము ఇల్లంతా సదిరినా సదరకపోయినా బెడ్ మాత్రం కరెక్ట్గా పెట్టామంటే సగం పని అంతా అయిపోతుంది. అండ్ ఈ వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు నాకు ఒకటి అనిపించింది, థాట్ ఆఫ్ షేరింగ్ విత్ యూ పీపుల్. మేము ఈ ఇంటికి వచ్చి అరౌండ్ 9 to 10 months అవుతుంది. సో ఈ థాట్ ఆఫ్ బయింగ్ అ న్యూ హోమ్ అనమాట. బికాస్ కిచెన్ అనేది చాలా ఇరుకు అవుతుంది. ఇప్పటిదాకా థాట్ లేదు, బట్ ఈ ఇంటికి వచ్చాక ఎక్కువగా కొనాలి ఇల్లు అని అనిపించింది. సో నేను మా హస్బెండ్ ఫ్లాట్స్ చూడడానికి వెళ్ళినప్పుడు అసలు ఆ బెడ్రూమ్ సైజ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. అండ్ జనాలు కూడా ఎలా కొంటున్నారో అర్థం కావట్లేదు. 10 feet by 11 feet, 10 feet by 10 feet 6 inches అని. ఇఫ్ యూ కెన్ సీ మీ, నేను ఆ మూల నుంచి ఈ మూలకు రావాలంటే కష్టపడుతున్నాను, అంటే ఈజీగా పట్టట్లేదు. అఫ్ కోర్స్ మా బెడ్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది. మరి నేను ఆర్కిటెక్చర్ చదివినందుక లేదా ఐఎమ్ ఆల్రెడీ ఫేసింగ్ దిస్ ఇష్యూ అనా తెలీదు, కానీ నాకైతే ఒక్క ప్లాన్ కూడా నచ్చట్లేదు. బట్ ఐ వండర్ హౌ పీపుల్ ఆర్ బయింగ్ అవుట్ దేర్. అండ్ ఆ బిల్డర్స్ కూడా ఇష్టం వచ్చినట్టుగా కమర్షియల్గా కట్టేసి అమ్మేస్తున్నారు. జనాలు కూడా గొర్రెల్లాగా కొంటున్నారు. నాకైతే అర్థం కావట్లేదు ఎలా సేల్ అవుతున్నాయి ఏంటి అనేది. పోనీ ప్రైస్ ఏమన్నా తక్కువ ఉందా అంటే అవైతే చెప్పనక్కర్లేదు, ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ మధ్య ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఒక ఫ్లాట్ కొనాలంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఇలా మీకు కూడా అనిపిస్తుందా? కామెంట్ చేసి చెప్పండి. సో నా క్లీనింగ్ విషయానికి వస్తే ఏదైనా మ్యూజిక్ పెట్టుకొని పని చేయడం ఇష్టం. అలా చేస్తే అలసటగా అనిపించదు. మీరేమంటారు? సో ఈ ఇంటికి మొత్తం 3 బాల్కనీస్ ఉన్నాయి. సో మోస్ట్ ఆఫ్ ద లైట్ హాల్కి అయితే ఇక్కడ నుంచే వస్తుంది, కానీ అంతే ఈక్వల్గా డస్ట్ కూడా వస్తుంది. సో నాకు అర్థం కావట్లేదు ఎలా క్లీన్ చేయాలి, దాన్ని ఓపెన్ చేయాలా వద్దా అనేది. విండో ఓపెన్ చేస్తే ఒక బాధ, క్లోజ్ చేస్తే ఇంకో బాధ అన్నట్టు అయిపోయింది నా పరిస్థితి. మీరు ఎప్పుడైనా కొత్త ఇల్లు కొనుక్కోవాలనుకుంటే మోస్ట్లీ వెంటిలేషన్ అనేది అన్ని చోట్ల డైరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోండి. ఇంటి గురించిన డౌట్స్ ఏమన్నా మీకు ఉన్నాయి అంటే యూ కెన్ రీచ్ మీ అవుట్ ఇన్ ద కామెంట్స్. డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు హెల్ప్ యూ అవుట్. అండ్ చాలామంది నన్ను అంటూ ఉంటారు, రెంట్ ఇంటికి ఇంత అవసరమా, ఇంత డెకరేషన్ అవసరమా అని చెప్పి. బట్ నాకేమనిపిస్తుందంటే సొంత ఇల్లు ఎప్పుడు వస్తుందో మనకు తెలీదు. ఈ మధ్యకాలంలో అయితే హార్ట్ స్ట్రోకులు ఎర్లీ ఏజ్గానే వస్తున్నాయి. మనం నెక్స్ట్ డే ఉంటామో లేదో తెలీదు. అలాంటప్పుడు మనకు నచ్చినట్టుగా మనం బతకడమే కదా లైఫ్ యొక్క ఫండా. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ అగ్రీ విత్ దిస్. బట్ యా, నేనైతే నాకున్నంతలో నాకు నచ్చినట్టుగా నాకు ఏమేమి సామాన్లు కావాలో
దానికి తగ్గట్టుగా ఉంటాయి. రిగార్డింగ్ బెడ్ ఒక సజెషన్ ఇవ్వదలుచుకున్నాను. ఏంటంటే ఇఫ్ యూ కెన్ సీ మై బెడ్, ఇట్ ఈస్ 4 ఇంచెస్. బిఫోర్ ప్రెగ్నెన్సీ మా దగ్గర స్ప్రింగ్ మ్యాట్రెస్ ఉండింది, అది 8 ఇంచెస్ అనమాట. సో దానికి బెడ్షీట్స్ కానీ ఏవి ఈజీగా దొరికేవి కావు. అండ్ ప్రెగ్నెన్సీలో నాకు నడుము నొప్పి వచ్చిందని వీ హ్యావ్ చేంజ్డ్ ఫర్ 4 ఇంచెస్ మ్యాట్రెస్ అండ్ ఆర్థో. సో ఇప్పుడు ఆర్థో అయినా మా హస్బెండ్కి బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయిందనమాట. ఏంటి అని డాక్టర్ దగ్గర చూపించుకుంటే సమ్ పీపుల్ ఆర్ సజెస్టింగ్కి 4 ఇంచెస్ మ్యాట్రెస్ అనేది వెయిట్ బట్టి ఉంటుంది. సో మీరు హెవీ వెయిట్ ఉన్నారు కాబట్టి మీరు ఎక్కువ థిక్నెస్ ఉన్న మ్యాట్రెస్ తీసుకోవాల్సింది అని అన్నారు. సో ఇవి మళ్ళీ ఇన్వెస్ట్ చేయడానికి ఉండదు కాబట్టి లెట్స్ సీ అనుకున్నాము. అండ్ మేక్ ష్యూర్ దట్ ఇట్ హ్యాస్ వారంటీ. మాది ఉంది వారంటీ, కాకపోతే 2.5 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ లోపలికి దిగింది అంటే అప్పుడు మేము వారంటీ కవర్ చేస్తామని మెయిల్ వచ్చింది మాకు. వీ నీడ్ టు ట్రై ఇట్ అగైన్. ఈ క్లీనింగ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ అయింది. ఫుల్గా ఆకలేసింది. సో దెర్ వాజ్ నో ఎనర్జీ ఫర్ మీ టు షూట్ అనమాట. కుకింగ్ పని అంతా అయిపోయింది కాబట్టి హాయిగా కూర్చొని తిని కొంచెం మీ టైం ఎంజాయ్ చేశాను అనమాట. దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే అండ్ నా వాగుడు భరించగలిగితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Bye.